ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వేసవి కాలం దృష్ట్యా భూగర్భ జలాలు తగ్గిపోవడం, ఈ సంవత్సరంలో వర్షాభావ ప్రభావం తక్కువగా నమోదు అవ్వడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీరు డెడ్ స్టోరేజ్కి చేరుకోవడంతో జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్కు త్రాగునీటి అందించేందుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇవన్నీ పరిగణలో దృష్టి పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అధికారులను పర్యవేక్షించి త్రాగునీటి కోసం ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు త్రాగునీటిని అందించేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు కిలోమీటర్ దూరంలో ఉన్నాము. మనం కనిపించేది ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ మొత్తం కూడా. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే హైదరాబాద్ జంట నగరాలకు నీరు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యము 20.18 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 7 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. ఇదే సమయానికి గత సంవత్సరం 11 టీఎంసీల నీరు ఉంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పైనుంచి ఎలాంటి నీరు ప్రవాహం లేకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో భూగర్భ జలాలు నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ, రామగుండం ఆర్ఎఫ్సిఎల్ హైదరాబాద్ తాగునీటికి పంపిణీ చేసే ఇన్టెక్ వెల్స్కు మరికొద్ది రోజుల్లో నీరు అందడం కష్టంగా మారుతుందనే అంచనాలు కనిపిస్తున్నాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆదేశాలతో మిషన్ భగీరథ, ఇటు ఇరిగేషన్ అధికారులు, జిల్లా కలెక్టర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇప్పటికే ఇంటెక్ వెల్స్ వరకు కాలువలను లోతుగా తవ్వగా మరింత అడుగంటే పక్షంలో నది నుంచే నేరుగా నీటిని ఎత్తిపోసేందుకు కసరత్తులు ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో మిషన్ భగీరథకు 58 క్యూసెక్లు, రామగుండం ఎరువుల కర్మాగారానికి 18 క్యూసెక్ల నీరు అవసరం ఉంటుంది. అందుకు అనుగుణంగా 15 రోజులకు 1 టీఎంసీ చొప్పున నీటిని ఎత్తిపోస్తున్నారు. నీటి మట్టం పడిపోతే నది మధ్యలో నుంచి ఎత్తిపోసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా నదిలోకి కిలోమీటర్ మేర దూరం వరకు రోడ్డు నిర్మిస్తున్నారు. ఇప్పుడు మనం చూసే రోడ్డు కూడా అదే అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు సగం వరకు పనులు పూర్తయ్యాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు మొత్తంలో 770 క్యూసెక్ల నీటిని తరలించాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తుంది కూడా ఈ ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు తీసుకువెళ్లే ప్రధాన పంప్ హౌస్ అని చెప్పొచ్చు. ఈ పంప్ హౌస్ ఇక్కడ ఈ చేయడానికి రోడ్డు కూడా వేసింది కూడా ఇదే. ఈ రానున్న మరొక వారం రోజుల్లో కూడా ఇక్కడ ఈ ప్లేస్లో మోటార్ పంపులు ఏర్పాటు చేసి ఈ కాల్వ ద్వారా ఇండ్ల నుంచి ఎత్తిపోయడంతో ఈ పంప్ హౌస్కు నీరు చేరుకుంటుంది. ఈ నీరు చేరుకున్న తర్వాత హైదరాబాద్ జంట నగరాలకు ఇటు ఆర్ఎఫ్సిఎల్, ఇటు ఎన్టీపీసీ, మిషన్ భగీరథకు నీళ్లు అందించడం ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలతో పనులు చకచక పనులు నడుస్తున్నాయి. ఈ పవర్ లైన్ కూడా ఎగుతున్నారు, రోడ్ వేస్తున్నారు. అక్కడ వెళ్ళి మిషన్ భగీరథ కావచ్చు, అక్కడ ఉన్న అధికారులను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఎల్లంపల్లి ప్రాజెక్టులో 1 కిలోమీటర్ దూరంలో ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై కేంద్రం దగ్గర ఉన్నాము. అక్కడ చూపిస్తుంది కూడా మోటార్లు. ఆ మోటార్లు ఇక్కడికి హైదరాబాద్ నుంచి తెప్పించారు. ఇక్కడ పంప్ హౌస్ నుంచి కిలోమీటర్ మేర ఈ పైప్ లైన్లు వేసి అక్కడ నీటిలో మోటార్లు వేసి ఆ నీరును ఈ పంప్ హౌస్లోకి ఎత్తిపోతలు, ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ఎత్తిపోతలు అయితే ఏ విధంగా చేస్తామో అదే విధంగా అక్కడి నుంచి మోటార్ పెట్టి పైప్ లైన్ ద్వారా ఈ పంప్ హౌస్లోకి నీటిని విడుదల చేయాలి. ఇక్కడ నీటిని విడుదల చేసిన తర్వాత ఇక్కడ పంప్ హౌస్ నుంచి మళ్ళీ మోటార్ల ద్వారా హైదరాబాద్కి నీళ్లు వెళ్తాయి. ఇక్కడ మనతో పాటు సైట్ ఇన్ఛార్జ్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, నీటి ఎద్దడి ఏర్పడింది. ఎల్లంపల్లిలో కూడా డెడ్ వాటర్ స్టోరేజ్కి సరిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ దగ్గర నుంచి రానున్న ఇంకొక 3-4 డేస్లో వాటర్ ఎమర్జెన్సీ తలెత్తే అవకాశం ఉంది. మీరు దానికి అనుగుణంగా ఎలాంటి చర్యలు చేపట్టారు? అధికారుల ఆదేశాల మేరకు పైప్ లైను మరియు ఒక 20 పంపులు ఆల్రెడీ ఎల్లంపల్లి దాంట్లో రిజర్వాయర్లో వేయటానికి రెడీ చేస్తున్నామండి.
ఆల్రెడీ పవర్ సప్లై రిలేటెడ్ మొత్తం అంతా అక్కడ దాకా వెళ్ళిపోయింది. వార్ ఫ్రంట్ రూపకంగా మేము ఇది చేస్తున్నాము. ఇక్కడ పైప్ లైన్స్ అవన్నీ డైరెక్షన్ చేయడానికి అన్ని రకాలుగా మేము రెడీగా ఉన్నాము. సిటీకి ఎటువంటి నీటి కొరత రాకుండా సంపూర్ణంగా వాళ్ళకి నీటిని అందించే బాధ్యత మా అధికారులు తీసుకున్నారు. ఇప్పుడు వాటర్ లెవెల్స్ 141 మీటర్ల ఎత్తు మనకే వాటర్ ఎత్తిపోసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకొక 3 మీటర్లు మాత్రమే ఉంది. ఎట్లా ఉండవు? ఇప్పుడు నార్మల్గా అయితే ఇప్పుడు సీజన్లో మాకు 145 లెవెల్ వరకు ఉండేదండి. ఈసారి చాలా నీటి మట్టం చాలా కిందికి అయిపోయింది. 141 లెవెల్కి 141.5 లెవెల్కి వచ్చేసింది. దాని ప్రకారంగా ఇంకా ఇప్పుడు ఏప్రిల్ స్టార్టింగ్లోనే ఈ స్టేజ్లో ఉన్నది అని అంటే నెక్స్ట్ మే వరకు ఇంకా నీటి మట్టం చాలా తగ్గే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. కాబట్టి మా అధికారులు ఎంత తొందరగా అయితే అంత తొందరగా పంపింగ్ స్టార్ట్ చేయాలి అని ఫుల్ ప్లానింగ్ తోటి ఉన్నారండి. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము దానికి సంబంధించిన అన్ని మా పైప్ లైన్ కానివ్వండి, మా కంట్రోల్ ప్యానల్స్ కానివ్వండి, మోటార్స్ కానివ్వండి అన్ని రెడీ చేసి పెడుతున్నాము. ఎన్ని మోటార్స్ వచ్చినాయి? ఎంత మేరకు పైప్ లైన్ వేస్తారు? 20 నెంబర్స్ ఉన్నాయండి సబ్మర్జిబుల్ పంప్స్ అన్ని. తర్వాత పైప్ లైన్స్ కూడా 20 పైప్ లైన్స్ డిశ్చార్జ్ పైప్ లైన్స్ వస్తాయి. ఆల్మోస్ట్ దగ్గర మనకి 1 కిలోమీటర్ వరకు పైప్ లైన్ వేయవలసి అవసరం పడుతుందండి. జంట నగరాలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం త్రాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు త్రాగునీరును అందించేందుకు చర్యలు చేపట్టాం. మొత్తానికి కిలోమీటర్ మేర పైప్ లైను, ఇటు పంప్ హౌస్ నిత్యం 6 మోటార్లు నిత్యం రన్ అవ్వడంతో పాటు ఒకవేళ 138 మీటర్ల కంటే దిగువన ఉంటే ఇది తెచ్చిన 20 మోటార్లు పంపులతోని రన్ చేసి ఎత్తిపోస్తామని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో కలిసి సాగర్, V6 న్యూస్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్.